ఏంటి బంగారం, ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదే. లవ్ లో లేకపోతే ఇంత బాగా కవితలు ఎలా రాస్తుందా అనుకునేవాళ్ళం. పీకల్లోతు ప్రేమలో మునిగిపోతే అలానే వచ్చేస్తాయి మరి. ఓహో, అందుకేనా అబ్బికి ఇవ్వడానికి లవ్ లెటర్ రాయివే అంటే కరిచేశావు. సౌందర్య, క్లాసులు అయిపోయి చాలాసేపు అయిందే. ఇంకెంతసేపు అని ఇక్కడే ఉంటాం? వెళ్దాం పదా. కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయేదాకా ఎంతసేపైనా ఇక్కడే ఉంటానే. అందరూ ఉండగా బయటికొస్తే మళ్ళీ నన్నందరూ చూసి నవ్వుతారు. లైఫ్లో ఫస్ట్ టైం నేను చేయని దానికి, నాకు సంబంధం లేని మ్యాటర్లో తప్పు చేసిన దానిలో తలదించుకున్నాను. అది కేవలం వాడి వల్లే. ఈ రోజు నేను లైఫ్లో మర్చిపోలేను. రే, ఈ దెయ్యం ఇంకా ఇక్కడే ఉందంటే ఓసారి పలకరిస్తే పోలా? రేయ్, ఇప్పటిదాకా జరిగిన రచ్చ చాలురా, ఇక వదిలేరా తన్ని. రే నువ్వు ఉండరా, జస్ట్ పలకరించొద్దాం. రే, వెళ్దాం పదవే. ఏంటే, కాలేజ్ వదిలి 20 మినిట్స్ అయింది, నువ్వు ఇంకా వెళ్ళలేదేంటి? ఓ, నేను ఐ లవ్ యూ అని చెప్పలేదనా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? రే సూర్య, చంద్రిక, మీరిద్దరు కొంచెం బయటకు వెళ్తారా? మేమిద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నా? ఎవడో దారిని పోయి దానయ్యగాడు వెళ్ళమంటే వెళ్ళిపోతావా? తిత్తి తీస్తా. ఏమనుకున్నావా? వెళ్ళిన నీకు, వెళ్ళమన్న వాడికి. అబ్బో, సిగ్గుండాలి మళ్ళీ వచ్చి గెలుక్కోడానికి. ఏకాంతంగా మాట్లాడేంతగా ఏమున్నాయి? మొన్నటికి మొన్న బాబా అన్నావు, నిన్న ముద్దు పెట్టావు, ఈరోజు కాలేజీలో అందరూ ముందరిచి ఐ లవ్ యూ అని చెప్పావు. నెక్స్ట్ ఏకాంతంగా ఏముంటాయో తెలీదా? వంకరగా మాట్లాడితే మెడకాయ విరిచేస్తా. ఏరా, నేను నిన్ను ప్రేమిస్తున్నానా? నువ్వు లేకపోతే నేను బతకలేనా? నీ వల్ల అందరూ నా గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారో చూసినావా? లెటర్ పేరుతో కాలేజీలో నా పరువు తీసినావు కదరా. కింద వాళ్ళ మాటలు వినే కంటే దూకి చచ్చుంటే దరిద్రం పోతలేది. షరప్ మెంటల్ దానా, నేను రాసిందేంటి, నువ్వు చదివిందేంటి? నువ్వు రాసిందేరా నేను చదివింది. నువ్వు చదివిన దాంట్లో ఏ ఒక్క లైన్ కూడా నేను రాయలేదు. నీకు దొంగతనాలు చేయడం, అబద్ధాలాడడం వెన్నతో పెట్టిన విద్య కదరా. ఏ, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేవే, పద వెళ్దాం. నా ప్లేస్ లో నువ్వుండి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. సారీ అండి, జరిగిందానికి మా వాడు సారీ చెప్పేస్తాడు. రేయ్ రేయ్, నేను చేయని తప్పుకు ఎందుకు సారీ చెప్పాలరా? ఎందుకు చెప్తాడు? అయినా బంధాలు, అనుబంధాలు లాంటివి వీడికి తెలిస్తే కదా. వీడికవేవి తెలీదని దేవుడు విన్ని అనాథం చేసుంటాడు. హే, మాటలు జాగ్రత్తగా రాని. ఒక్క మాట అంటేనే అంత కోపం వచ్చిందే. అన్ని మాటలు పడ్డా నాకెంత కోపం రావాలి? ఒక ఆడపిల్ల నిజంగా ప్రేమించినా ఆ విషయం ప్రేమించిన వాడి ముందు చెప్పాలంటేనే సిగ్గుతో చచ్చిపోతుంది. అలాంటిది నీ మీద నాకే ఫీలింగ్ కూడా లేదు, కానీ నా చేత అంతమంది ముందు ఐ లవ్ యూ అని చెప్పించుకున్నావు. నాకెట్లుంటది? ఒక్కసారైనా ఆలోచించినవా? నేను రాయలేదని చెప్తున్నాను కదా. వద్దు, ఇంక మన మధ్య ఎలాంటి మాటలొద్దు. మర్యాదగా నీ అంతట నువ్వే అందరి ముందు సౌందర్య చదివిన ప్రతి అక్షరం నేను రాసిందే, తను నన్ను ప్రేమించట్లేదు అని చెప్తే బావుంటది. లేకపోతే ఏంటి బెదిరిస్తున్నావా? నీకెంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, నాకంతకు మించి ఉంది. నేను కారణం లేకుండా తప్పు చేస్తే
ఎదుటి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సారీ అడుగుతాను. అంతేగాని నేను చేయని తప్పును ఒప్పుకోమంటే నెవర్. లెటర్ రాసింది నువ్వే అని ఒప్పుకోవాలి. నేనెక్కడి నుంచి లెటర్ చదివినో నువ్వు అక్కడే నిలబడి సారీ చెప్పాలి. అంతేకాదు, పిల్లల్ని కాపాడింది నువ్వు మాత్రమే కాదు, సౌందర్యాన్ని కూడా చెప్పాలి. లేకపోతే రేపటి నుంచి సౌందర్య చేతిలో నీకు సినిమా కనిపిస్తుంది. రేయ్ సారీయే కదరా, చెప్పేయచ్చు కదా. రేయ్, ఏదో ఒక రోజు పార్టీ మార్చేసేలా ఉన్నావురా నువ్వు. మనకు చాలా పనులున్నాయి, ముందు వాటి గురించి ఆలోచించు. పద. సార్, సౌందర్యం రమ్మను. ఆ పేరుతో ఇద్దరు ఉన్నారు సార్. మేగోటి సౌందర్య, ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓహో, 2 జళ్ళమ్మాయా? తీసుకొస్తాను సార్. ఆ దొంగ సచ్చినుడు నిజంగా నా జీవితంతో ఆడుకుంటుంది. కాపవే, చెప్పిందా చెప్తున్నావు. ఎన్నిసార్లు అనుకున్నా నాకు అసలు తీరదే. ఆ అభిగాడు ఎన్ని మాటలు అన్నాడో విన్నావు కదా. ఆ సచ్చినుడిని నేనెట్లా లవ్ చేస్తా అనుకున్నాడే. ఏదో పొరపాటు జరుగుంటుందిలేవే, అది వాడు తెలుసుకోవాలి. ఇంత ఎత్తున ఎగిరితే భయపడతాననుకున్నాడా? లేదు, వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. అభినందన్ తప్పేమి ఉండకపోవచ్చులేవే, తను రాయలేదంటున్నాడు కదా. ఓయ్, నువ్వు నాకు ఫ్రెండ్వా లేకపోతే వాడికా? సౌందర్య, అమ్మా సౌందర్య. ఈయన ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? నేను అరవనమ్మా, ప్రిన్సిపాల్ గారు అరుస్తారేమో. వెళ్ళు, పిలుస్తున్నారు. నన్న ప్రిన్సిపల్ గారా? వెళ్తారా, తీసుకెళ్ళమంటారా? మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు. ఏంటి ఇప్పుడు నా సిచ్యువేషన్? అయ్యో, ఆ లవ్ లెటర్ సంగతి ప్రిన్సిపల్ గారికి కూడా తెలిసిపోయింది అనుకుంటానే. మా గారిని పిలిస్తే, అయ్యో మా సరస్సుకు తెలిస్తే నాకు నాకు టీసీ ఇచ్చి పంపించేస్తారేమోనే. బా, అది కాదే, భయపడకు. ఇప్పటి వరకు చిందులేస్తూ తొడగొట్టావు కదా, ఆ ధైర్యాన్ని గుర్తు తెచ్చుకో. నీకే బాగానే చెప్తావు. కాలేజ్ నుండి పంపిస్తే నా జీవితం మొత్తం కల్లాస్ అయిపోతుంది. ఇదేదో పెద్ద కలెక్టర్ అవుతున్నట్టు బడాయి. ఏమన్నా పదవే, ఏం కాదురా. సార్, గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట. కాలేజీకి వచ్చేది ఎందుకోసం? చదువుకోవడానికి సార్. ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? చెప్పు. కవితలు, ప్రేమలేఖలు బాగా రాస్తావంట. నేనా? అయ్యో, ఎవరు చెప్పింది సార్? తెలిసింది, అందుకే అడుగుతున్నాను. అట్లాంటిది లేదని చెప్పు చంద్రిక. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? అయితే నీకు కవితలు, కథలు రాయడం రావన్నమాట. వచ్చేమో అనుకున్నాను. ఫ్రెషర్స్ డే పార్టీ, యాన్యువల్ డే రెండూ ఒకే రోజు రావడం వల్ల వేడుకల్ని ఘనంగా చేద్దాం అనుకున్నాం. అందులో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కు ప్రాక్టికల్ మార్కులు, ఈ మార్కులు కలిపి బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ని పాస్ చేద్దాం అనుకున్నాం. సర్లే. సార్, ఏంటమ్మా? సౌందర్య కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్. ఎన్ని? ఒకటేనా? ఆ ఒక్క సబ్జెక్టే పాస్ అయింది సార్, మిగిలినవన్నీ మునిగిపోయాయి. సార్, కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే పాస్ చేస్తారా? కవితలు, కథలు ఏమీ రాయటం రావన్నావు కదా. అయ్యో, మీరు తిట్టడానికి పిలిచారేమోనని నేను అలా అన్నాను సార్. బంపర్ ఆఫర్ ఇస్తానంటే ఎట్లా వదులుకుంటాను సార్? వస్తే చంద్రిక, నువ్వేనా చెప్పవే? సార్, చదువులో వెనుకబడ్డా కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ముందుంటుంది సార్. కవితలు బ్రహ్మాండంగా రాస్తుంది, కథలు రాయడం, యాక్టింగ్ చేయడం అన్నిట్లో ది బెస్ట్ సార్. గుడ్. అయితే సౌందర్యను వరోధినిగా చూడాలనుకుంటున్నాను.
వరుదిని ప్రవరాఖ్యుడి వృత్తాంతమా సార్? అదరగొట్టేస్తుంది సార్. వచ్చిన గెస్ట్లని మెచ్చుకునేలా చేసి ఈ కాలేజ్ పేరు నిలబెడతాను సార్. సార్, ఇంతకీ ప్రవరాఖ్యుడిగా ఎవరు చేస్తున్నారు? ఇదిగో మాటల్లోనే వచ్చాడు అభినందన్. ఇతనా? నువ్వు ప్రవరాక్యుడు అయితే సౌందర్య వరువుదిని. ఓకే, ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేయాలి, శబాష్ అనిపించుకోవాలి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్. సరే వెళ్ళండి. అలాగే సార్. చిచ్చి, ప్రవరాఖ్యుడంటే అద్భుతంగా ఉంటాడనుకున్నానే, అధ్వానంగా ఉన్నాడు. వరుదిని అంటే ఏ అందగతో అనుకున్నాను, ఈ పప్పుకు తనుకో. ఏయ్! ఏంటే కమెంట్ చేస్తే ఊరుకొని చెప్తున్నా. అబ్బా మళ్ళీ మొదలైందిరా దేవుడా. అయినా నువ్వు నా వెంట పడ్డమేగా, అదేగా కాన్సెప్ట్. చిచి, నేనెందుకు నీ వెంట పడతాను? ఏయ్, నాటకంలో లేవే, ప్రాక్టీస్ చేయండి. చిచి, ఇలాంటి వాడితో నేను ప్రాక్టీస్ చేయడమా? దీంతో నాటకమా? డోకొస్తుందిరా. రే అభిరామ్ సార్, ఊరుకోరా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్రవరాకిడ్ రోల్ చేస్తున్నారంట. హీరోలో ఉండే మీకు అలాంటి క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది. హీరో అంట. నవ్వొస్తుందే, వీడు హీరో అంట. నువ్వు పాస్ కావాలంటే ఈ హీరోతోనే జత కట్టాలమ్మా. నేను పాస్ కాకుండా పర్వాలేదు, నీతో ఎవడు వేస్తాడు? నాకు ఛాన్స్ వస్తే ఎగిరి గంటేస్తాను. మనీషా చేస్తుందంట, ఏమంటావు? ఇద్దరు కలిసి గంగలు దూకండి. రావే. తను చేస్తుందో లేదో క్లారిటీ లేదు. అరగంటలో అనౌన్స్ చేస్తారు, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్. రే అభి, పాపం రా, సౌందర్యకి చాలా సబ్జెక్టులు మిగిలిపోయాయి. తను పార్టిసిపేట్ చేస్తే పాస్ అవుతుందిరా, ఎందుకు ఏడిపిస్తావు? రే, దాని కళ్ళల్లో కన్నీళ్లున్నాయా? చింతనిప్పులున్నాయి. పాస్ కావాలంటే పిచ్చి వేషాలు వేయకుండా వరుదిని వేషం వేయాలి. అయినా దానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? పద. ఏంటి సరసు, స్వీట్ చేసావా? అంత ఓపిక అన్ని సరుకులు ఇంట్లో లేవు, తినండి. స్వీట్ పెడుతూ కూడా కారంగా మాట్లాడతావేంటి? సౌందర్యం కూడా తీసుకురాపో. మీరు చూడలేదనుకుంటా, 3 ప్లేట్లలో పట్టుకొచ్చాను. అది తినకపోతే మీకు అరగదు కదా. ఎప్పుడు గొణుగుతావేంటి? ఇంతకీ విశేషం ఏంటి? కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఎవరు? సౌందర్యే? నమ్మలేకపోతున్నారు కదా, నమ్మకండి. ఫస్ట్ వచ్చింది మీ కూతురు కాదయ్యా, పక్కింటి పంకజం కూతురు లలిత. పాస్ అయినని చెప్పి ఆ స్వీట్ బాక్స్ మిక్చర్ ఇచ్చి వెళ్ళింది. తీసుకునేటప్పుడు సిగ్గుతో చచ్చిపోయింది తెలుసా? తీసుకుంటానికి ఏమైందే? మీ బిడ్డ ఈ ఏడాదైనా పాస్ అవ్వాలనుకుంటున్నాను సరస్వతి అక్క అని వెటకారంగా మాట్లాడుతూ ఇస్తే ఎలా ఉంటుంది? నా బిడ్డ ఏదో ఒక రోజు పాస్ అవుతుంది లేవే. ఎప్పుడు? మన షష్టి పూర్తికి అది డిగ్రీ పూర్తి చేస్తుందేమో. నువ్వు ఆగవే సరసు. అమ్మా సౌందర్య, ఇలా రామ్మా. రామ్మారా, వచ్చి స్వీట్ ముక్కంటే కొరికిపో. మీ అయ్య కేకలేస్తున్నాడు, రా తల్లి. వాడు ప్రవరాఖ్యుడంటే రోడ్ సైడ్ రోమియో వాడు. వాడి ప్రేమ కోసం పరితపించేలా వాడి వెనకాల పడ్డమేంటి? నువ్వెప్పుడు పడ్డా? నీ మొహమే నీ మొహం. నేను మాట్లాడేది వరుదిని క్యారెక్టర్ గురించి. నాటకం అన్నాక పాత్రల్ని కథల్ని మార్చలేం కదే. వాణ్ణి మార్చేయచ్చు కదా. నువ్వు చెయ్యకపోతే మనిషా చేస్తానంటుందే. ఎవరైనా చేసుకుని నాకు అనవసరం. నువ్వు పరీక్షలు రాసినా పాస్ కావు, అది నిజమే కదా. మీ అమ్మ పేరు సరస్వతే కాని నీకు మాత్రం సరస్వతి తల్లి కరుణ దయ దక్కలేదన్నది మాత్రం వాస్తవం, అవునా కాదా? ఏడుస్తున్నావు కదా, చెప్పు. నువ్వు వరుదిని వేషం వేస్తే పాస్ చేస్తానన్నారు. నాటకాలట్టు నీకు అలవాటే కదా. ఇంట్లో మా అమ్మ గాని ముందు అబద్ధాలాడతాను, నాటకాలేస్తాను. కానీ అభిగడి పక్కన అది కూడా బాబు లవ్ చేయరా అని అడిగే క్యారెక్టర్ ఏంటే చీప్ గా ఉండదా? అది క్యారెక్టర్ కదా, అంతేనే. నువ్వు ఓకే అనేసి నాకు ఈ లవ్ లెటర్ రాసిపెట్టు ప్లీజ్. ప్లీజ్. నీ బాధ నీదేనే, నా వేదన నీకు అర్థం కావట్లేదే చంద్రిక. నేను వాడి పక్కన ఎలా నటించాలా అని గింజుకుంటుంటే నువ్వు నీ లెటర్ గురించి ఆలోచిస్తున్నావేంటే? త్వరగా రండే. చెవుడా ఏంటి? ఏం చేస్తున్నారు లోపల?
ఆంటీ వస్తున్నామా ఆంటీ? సరేనే, మీ అమ్మ కేకలిస్తుంది, వెళ్దాం పదా. అది చదవదు పాడు లేదు, నువ్వు దాన్ని తీసుకురమ్మా. చూసావా మీ అమ్మ ఎలా తిడుతుందో? మా అమ్మ నూరు పడిపోయే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నానే. తప్పే, అలా అనకూడదు. నువ్వు పాస్ అయ్యే అవకాశము అదృష్టము వచ్చింది. అభినందన్ పక్కన నువ్వు నటించాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నావు, కానీ నీ భవిష్యత్ గురించి ఆలోచించు. ఈ సంవత్సరం ఎలాగైనా గట్టెక్కితే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. బానే ఉంది కానీ అంతా బానే ఉంటుంది. రా వెళ్దాం. రావే. స్వీట్స్ తినండమ్మా. ఏంటి స్పెషల్? సాయంత్రం అయితే సాక్స్ కావాలని అడుగుతావుగా, తిను. సాక్స్? అవి సాక్స్ కాదంటీ, స్నాక్స్. అది కూడా చెప్పనీకి రాదు. నువ్వు కూడా ఇట్టాగే రాస్తావు కాబట్టి ఫెయిల్ అవుతావు. గని మీ ఆవిడ ఇట్లా సాడిస్ట్ అయితే నేను ఎట్లా పాస్ అవుతాను? సరసు, నువ్వు కాసేపు అవతలకి పదా, పిల్లలు స్వీట్స్ తింటారు. తీసుకోండి, మీరు తినండమ్మా. పదా. సౌందర్య, ఎవరి పాపాలు తగలకుండా నువ్వు పాస్ అవ్వాలంటే ఈ నాటకం ఆడాలే. సర్లేవే, ఈసారి మనసు చంపుకొని రాజీ పడతానులే. నా కర్మలో కాలిందనుకుంటా. సిగ్గు లేకుండా ఎలా తింటుందో చూడు. కొత్తగా జాయిన్ అయిన పిల్లలు కంగారు పడుతుంటారు రాఘవయ్య. వాళ్ళ అవసరాలు ఏమున్నా తీర్చండి, ఖర్చు గురించి ఆలోచించొద్దు. అలాగే బాబు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో వివరాలు అందే వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి. తప్పకుండా బాబు. రేపు అకౌంట్లో కొంత డబ్బేస్తాను, డ్రా చేసుకోండి. సరే బాబు. ఓకే. వాడిలాగే వాడి ఫోన్ కూడా మెంటల్ అనుకుంటా, రింగే అవ్వట్లేదు. సిగ్నల్స్ లేవనుకుంటానే. మళ్ళీ ఒకసారి ట్రై చేయవే. అవసరమా? నీ అవసరం. కర్మ, తప్పదు కదా. రే అభి, పిల్లలంతా హ్యాపీగా ఉన్నారంటావా? మనలా వాళ్ళు కూడా అనాథలే కదరా. సంతోషం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. క్షేమంగా ఉన్నారు, అది చాలు. అభి, హే, ఏంటి ఇలా వచ్చావు? నిన్ను చూసిపోదామని వచ్చాను. చాక్లెట్ తీసుకో. థ్యాంక్స్. బిస్కెట్ ఇస్తుందనుకుంటే చాక్లెట్ ఇచ్చింది, జాగ్రత్త రేయ్. అలా అంటారేంటి సూర్య? అభితో కలిసి పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు ప్రాక్టీస్ చేద్దాం? ప్రిన్సిపల్ సార్కి విషయం చెప్పు. ఆయన ఓకే అంటేనే నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. రేపు అడుగుతానులే. నా స్కూటీ సర్వీసింగ్ చేయాలి. ప్రాబ్లం ఏంటి? మైలేజ్ రావటం లేదు, స్మోక్ ఎక్కువ వస్తోంది. ఇక్కడ పెట్టి వెళ్ళు, రిపేర్ చేసి రేపు మార్నింగ్ కాలేజీకి తీసుకొస్తాను. నాకు తెలిసే, వీడి నెంబర్ కరెక్ట్ కాదు. కావాలని చేసినా చేస్తాడు. నీ నెట్వర్క్ సరిగ్గా లేకపోతే తన్నెందుకే అంటావు? నీకు సెటిల్లు ఎక్కువైనాయే. లెటర్లు రాయమంటావు కదా, అప్పుడు చెప్తా నీ పని. అలా డిసైడ్ అవ్వకే. కాలేజ్లోనే అభితో రాజీకొచ్చుంటే ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఫోన్ కలవట్లేదే. డైరెక్ట్ గా పోదామా? నువ్వు గొడవలు పెట్టుకుంటావే. ఇంకొకసారి నా కోసం ట్రై చేయి ప్లీజ్ సౌందర్య. ఈ ఒక్కసారి ట్రై చేయి. సరే, చివరిసారిగా ట్రై చేస్తున్నా.
కనెక్ట్ కాకపోతే వాడి దగ్గరికి పోదాం. రింగ్ అవుతుంది. అమ్మా నా టైం బాగుంది. అభి ఫోన్ రా. ఎవర్రా? సౌందర్యరా. ఐ సీ. ఏ మనీషా, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా? నేను రెడీ. హలో. హలో. నేను రిహార్సల్ చేస్తున్నాను, 1 గంట తర్వాత చేయండి. ఏ